ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ పనిచేశారు. పురపాలక పరిశ్రమల శాఖలను ఆయన పర్యవేక్షించారు. నాడు తాను మంత్రిగా ఉన్నప్పుడు లక్షల కోట్లలో పెట్టుబడులు వచ్చాయని, తెలంగాణ సుభిక్షంగా ఉందని, వేలాది ఉద్యోగాలు లభించాయని, రాష్ట్ర ప్రభుత్వానికి దండిగా ఆదాయం సమకూరిందని పదే పదే కేటీఆర్ చెబుతున్నారు. సామాజిక మాధ్యమ వేదికల ద్వారా గణాంకాలను వివరిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ పాలసీ విషయంలో భారత రాష్ట్ర సమితిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ వద్ద ఆయుధం అనేది లేకుండా పోయింది. దీంతో ఐటీ విభాగంలో కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేకపోయింది అనే విషయం ప్రజల్లోకి భారత రాష్ట్ర సమితి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. అయితే దీనికి అడ్డుకట్ట వేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సరికొత్త ప్లాన్ని రూపొందించారు. ఇకపై భారత రాష్ట్ర సమితి నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ తనపై విమర్శలు చేయకుండా పకడ్బందీ అస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. దీనికి గూగుల్ సహాయం కూడా తీసుకున్నారు. అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ గూగుల్ సంస్థ హైదరాబాద్లోనే ఉంది. దీని ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది. రకరకాల ఆపరేషన్స్ ఇక్కడి నుండే చేపడుతోంది. అయితే ఇప్పుడు ఆ సంస్థ హైదరాబాద్లోనే సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. గత ఆగస్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు గూగుల్ కంపెనీతో చర్చలు జరిపారు. ఆ చర్చలు విజయవంతమయ్యాయి. దీంతో హైదరాబాద్లోనే సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి గూగుల్ సుముఖత వ్యక్తం చేసింది. ప్రస్తుతం గూగుల్ సంస్థకు టోక్యోలోనే అతిపెద్ద సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఉంది. ఇప్పుడు ఆ నగరం తర్వాత ఆసియా పసిఫిక్ రీజియన్లో హైదరాబాద్లోనే సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ దేశంలోనే అత్యంత అధునాతనమైన సెక్యూరిటీ, ఆన్లైన్ ఉత్పత్తుల భద్రత విషయంలో కీలకంగా వ్యవహరిస్తోంది. అంతేకాదు సైబర్ సెక్యూరిటీ పరిశోధనలకు వేదికగా నిలుస్తోంది. దీని ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయి. గూగుల్ సంస్థ ప్రపంచంలోనే మేటి నగరాలను కాదని హైదరాబాద్ను ఎంచుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇన్ని రోజుల పాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఐటీ పాలసీ మీద అవగాహన లేదనే విమర్శలు చేసిన కేటీఆర్ ఇకపై సైలెంట్గా ఉండవలసిందేనని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. గత 10 ఏళ్లలో ఎన్ని పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయో తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతానికి ఐటీ నేనే పరిచయం చేశాను అన్నట్లుగా కేటీఆర్ వ్యవహార శైలి ఉండేదని కాంగ్రెస్ నాయకులు గుర్తు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తెలంగాణకు అతి పెద్ద బహుళ జాతి సంస్థలు వస్తున్నాయని, ఇప్పుడు భారత రాష్ట్రపతి నాయకులు ముఖం ఎక్కడ పెట్టుకుంటారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.